సో వెల్కమ్ టు నాగినాదిత్య మ్యాథ్స్. సో నిన్నటి వరకు కూడా మనం ట్రిగ్నామెట్రీకి సంబంధించి 9 పార్ట్స్ చెప్పుకోవడం జరిగింది. 9 పార్ట్స్లో ట్రిగ్నామెట్రీ మొత్తం అంతా కూడా కవర్ చేసాం. సో చాలామంది చాలా ఇంట్రెస్ట్గా చాప్టర్ విన్నారు. సో టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ న్యూ చాప్టర్, సో విచ్ ఈజ్ నన్ అదర్ దాన్ సెట్స్, తెలుగులో సముతులు అని అంటారు. సో ఈ చాప్టర్ పేపర్ 1కి సంబంధించింది. సో పేపర్ 1లో ఈ చాప్టర్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, దీని స్పెషాలిటీ ఏంటంటే, సో బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఈ చాప్టర్ చేయగలుగుతారు అన్నమాట. మరి ఈ చాప్టర్కి సంబంధించి మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ తెలుసా అంటే, దీనికి 9th క్లాస్లో కానీ 8th క్లాస్లో కానీ ఈ చాప్టర్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏమీ ఉండదు. డైరెక్ట్గా మనకి 10th క్లాస్లోనే ఈ చాప్టర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంతా మనం తెలుసుకుందాం. ఈ చాప్టర్ వెయిటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 50 మార్క్స్కి పేపర్ 1 ఉన్నట్టయితే, సో 20% వెయిటేజ్ అనేది ఈ ఒక్క చాప్టర్ మీద ఉంటుంది. చాలా చిన్న చాప్టర్ అయినప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే బిలో యావరేజ్ స్టూడెంట్స్ని బేస్ చేసుకొని ఈ చాప్టర్ సంబంధించి 4 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, అదేవిధంగా 1 మార్క్ క్వశ్చన్, హాఫ్ మార్క్ క్వశ్చన్, ఇంచుమించు మనకి ఒక 10 మార్క్స్ వరకు ఈ చాప్టర్ నుంచి వచ్చే అవకాశం ఉంది. చాలా ఇంపార్టెంట్ చాప్టర్. సో అందరికీ కూడా బాగా అర్థమయ్యే చాప్టర్ ఇది. అలా అని చెప్పేసి చాలా ఈజీ చాప్టర్ అని చెప్పి దీన్ని తక్కువగా చూడకూడదు. దీన్ని కూడా చాలా కేర్ఫుల్గా చేయాలి. మీరు చేస్తే మీకు మార్క్స్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి. ఓకే, ఈ చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్ నుంచి మనం వెళ్దాం. ఇంట్రడక్షన్, అదేవిధంగా చాప్టర్ యొక్క కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే చాలా ఈజీగా మనం ఈ చాప్టర్ని నేర్చుకోవచ్చు అన్నమాట. ఓకే, సో లెట్ us start the class. Going to learn one of the easiest and important chapter in 10th class mathematics, that is none other than sets. ఓకే, ఈరోజు మనం 10th class mathematicsలో చాలా సులువైన, చాలా ముఖ్యమైన చాప్టర్ నేర్చుకోబోతున్నాం. దాని పేరు ఏంటంటే సముతులు. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు లెర్న్ దిస్ చాప్టర్, ఫస్ట్ వీ హ్యావ్ టు డిస్కస్ సంథింగ్, ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సెట్స్. సో సముతులు చాప్టర్ మనం నేర్చుకునే ముందు ఏం చేద్దామంటే, అసలు ఈ సముతులు చాప్టర్ని ఎవరు కనిపెట్టారు, సో దీని బిహైండ్ ఎవరు ఉన్నారు, సో అటువంటి మ్యాథమెటిక్స్ గురించి మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది, పిక్చర్ కనిపిస్తుంది. ఈ పిక్చర్లో ఉన్న అతని పేరు ఏంటంటే జార్జ్ కాంటర్. సో ఇతను ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ సెట్ థియరీ, సమితివాద పితామహుడు అని అంటారు అన్నమాట. ఫాదర్ ఆఫ్ సెట్ థియరీ అని ఎవరిని అంటారంటే జార్జ్ కాంటర్ని అంటారు. ఇతను చేసిన ఈ సెట్ థియరీకి చేసిన సేవల వల్లే మ్యాథమెటిక్స్లో చాలా డెవలప్మెంట్ అనేది జరిగింది అనమాట. వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్కి సెట్ థియరీ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఈ పిక్చర్లో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఏంటంటే జాన్ వెన్. సో ఇతను చేసిన పని ఏంటంటే, ఈ సెట్స్లో వెన్ డయాగ్రామ్స్ అనే వాటిని ఇతను మొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆ వెన్ డయాగ్రామ్స్, ఆ పేరు ఇతని పేరునే దానికి పెట్టడం జరిగింది అనమాట. ఇతను కూడా చాలా మంచిగా కంట్రిబ్యూట్ చేయడం జరిగింది సెట్స్కి. సో ఇతని పేరు జాన్ వెన్. ఓకే, ఇప్పుడు మనం చాప్టర్లోకి ఎంటర్ అవుదాం. సో ఇక్కడ మీకు ఒక ఫోటో కనిపిస్తుంది. ఇతని పేరు ఏంటి, ఇతను ఎవరు, చాలామంది తెలుసు. ఇతని పేరు ఏంటంటే విరాట్ కోహ్లీ, ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్. సో మహేంద్ర సింగ్ ధోని, బూమ్రా, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా. సో వీళ్ళందరూ కూడా ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్. సో వీళ్ళ గురించి కూడా మనకి తెలుసు. సో వీళ్ళందరినీ ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే, వీళ్ళందరిలో ఉన్న క్వాలిటీ ఏంటంటే, ఒక సిమిలారిటీ ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూడండి, కాజల్ అగర్వాల్, సమంతా పాల్ అండ్ పూజా హెగ్డే, అనుష్కా శెట్టి, తమన్నా భాటియా, నివేదిత థామస్. ఓకే, వీళ్ళందరూ ఒక సిమిలారిటీ మనం గమనించవచ్చు. వీళ్ళందరూ కూడా సినిమా యాక్ట్రెస్, ఫేమస్ యాక్ట్రెస్ వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరినీ ఎందుకు చూపిస్తున్నానంటే, వీళ్ళందరూ కూడా ఒక కేటగిరీలోకి వెళ్తారు. ఎందుకు చూపించిన క్రికెట్ ప్లేయర్స్ చూపించాను మీ అందరికీ కూడా. సో వాళ్ళందరూ కూడా ఒక కేటగిరీలోకి వెళ్తారు. సో ఇలా ఎందుకు కేటగిరీలో చూపిస్తున్నానో మీకు చెప్తాను. సో నెక్స్ట్ చూడండి,
ఇవి ఏంటివి? సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో ఇవన్నీ ఏంటి మనకి? ఇంగ్లీష్ వారాల పేర్లు. ఇంగ్లీష్ వారాల పేర్లు. సో ఇవన్నీ కూడా నేను బాక్స్లో పెట్టాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, జాన్వరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇంగ్లీషు నెలల పేర్లు. ఓకే, సో ఇవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టాను. ఎందుకు బాక్స్లో పెట్టాను చెప్పండి? ఎందుకు బాక్స్లో పెట్టానంటే, మీరు ప్రపంచంలో ఎవరినైనా తీసుకొచ్చి ఇంగ్లీష్ వారం పేరులో ఒక వారం పేరు చెప్పారంటే ఖచ్చితంగా ఈ 7 పేర్లలో ఏదో ఒక పేరు మాత్రమే చెప్తాడు. ఖచ్చితంగా ఈ 7 పేర్లలో ఏదో ఒక పేరు చెప్తాడు. అలాగే ఇంగ్లీష్ నెలలో ఒక పేరు చెప్పని అడిగితే ఖచ్చితంగా ఈ 12 పేర్లలో ఏదో ఒక పేరు అతను చెప్పడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? సో ఇంగ్లీషు వారాల పేర్లు అనేవి, ఇంగ్లీషు నెలల పేర్లు అనేవి ఖచ్చితంగా అవి ఫిక్స్ అయిపోయినాయి, ఒక డిసైడ్ అయిపోయింది అనమాట. అంటే డిఫైన్ అయిపోయినాయి. సో ఇలాగా ఉన్న వాటిని ఏమంటాం అంటే మనం, సో ఇవన్నీ కూడా మనకి సమితి, సెట్స్లోకి వస్తాయన్నమాట ఇవన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సెట్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. సెట్, ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ సెట్. సమితి, కొన్ని సునిర్వచిత వస్తువుల సముదాయాన్ని సమితి అని అంటారు. సునిర్వచిత వస్తువులు అంటే ఏంటో ఇప్పుడే చూపించాను మీ అందరికి కూడా. ఏం చూపించాను? సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో ఇవన్నీ. అదేవిధంగా పక్క బాక్స్లో ఉన్న జాన్వరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఇటువంటి అని చూపించాను. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇంతకుముందు కూడా మనం చూసాం, ఇక్కడ సినీ యాక్టర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఒక కేటగిరీలోకి వచ్చారు, వీళ్ళని చూపించాను. సో దీనికి ముందు మీ అందరికి కూడా క్రికెట్ ప్లేయర్స్ని కూడా చూపించడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఒక కేటగిరీలోకి వచ్చారు. సో ఈ విధంగా మనం వాళ్ళ యొక్క ఇదిని బట్టి మనం ఈ విధంగా డివైడ్ చేస్తున్నాం కాబట్టి, సో ఇవన్నీ కూడా మనకి ఎందులోకి వస్తాయంటే సమితుల్లోకి వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు భారతదేశంలో ప్రవహిస్తున్న నదులు. సో సపోజ్ నేను ఇక్కడ గంగా నది అని రాశాను, యమునా నది అని రాశాను. ఇప్పుడు ఎవరన్నా పిలిచి మీరు ఆ నది భారతదేశం చెందుతుందా చెందదా అని అడిగితే ఖచ్చితంగా ఆ వ్యక్తి అది చెందుతుందో చెందదో ఖచ్చితంగా చెప్పగలుగుతాడు అనమాట. ఓకే, సో అంటే ఇలాగా వెల్ డిఫైన్ అయిన వాటిని ఏమంటామంటే, ఇలా సునిర్వచితమైన వస్తువుల సముదాయాన్ని ఏమంటామంటే మనం సమితి అని అంటాం. మరి ఈ సమితుల్ని ఎలా గుర్తిస్తారు, ఏ అక్షరాలతో సూచిస్తారు అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు. చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ బ్రాకెట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ వీటిని ఏమంటారంటే కర్లీ బ్రాసెస్ అంటారు. కర్లీ బ్రాసెస్. కర్లీ బ్రాసెస్ అంటారు. తెలుగులో మేసాల బ్రాకెట్లు అని అంటారు. సో ఇప్పుడు ఏవైతే వెల్ డిఫైన్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో, ఏవైతే సునిశ్చిత వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులన్నీ కూడా దీంట్లో పెడతాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులో నేను 1 2 3 4 5 అనే నెంబర్స్ వేశాను. నెంబర్స్ వేసి దీన్ని క్యాపిటల్ ఏతో రాస్తున్నాను అన్నమాట. క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు అని రాస్తున్నాను. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ద సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 అని రాయడం జరిగింది. సో సెట్స్ని సాధారణంగా క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అనే లెటర్తో డినోట్ చేస్తారు. సో దీంట్లో ఉన్న మనం చెప్పుకున్నాం సునిశ్చిత వస్తువులు ఇక్కడ 1 2 3 4 5. ఎందువల్ల ఇవి వెల్ డిఫైన్ అయినాయి చెప్పండి? ఎందువల్ల వెల్ డిఫైన్ అయినాయి అంటే ఇవన్నీ కూడా ఎవరైనా చెప్పమంటే ఈ నెంబర్స్లో ఉన్న సిమిలారిటీ చెప్పమంటే అందరూ కూడా చెప్తారు, చాలా వరకు చెప్తారు. ఇవన్నీ కూడా సహజ సంఖ్యలు, 5 వరకు గల సహజ సంఖ్యలు. ఆల్ దీస్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ అప్ టు 5. సో దిస్ ఈజ్ ద సిమిలారిటీ బిట్వీన్ దీస్ నెంబర్స్. సో అందువల్ల ఇవి మనకి ఏమవుతాయంటే వెల్ డిఫైన్ అయినాయి అన్నమాట, సునిశ్చిత వస్తువులు అయినాయి. సో దీన్ని మనం క్యాపిటల్ ఏ అనే లెటర్తో డినోట్ చేస్తాం. అలాగే ఈ సెట్ని మనం క్యాపిటల్ ఏ కానీ క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, సో ఇలా క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి రాశాను. సో ఇది ఒక సెట్ అవుతుంది అన్నమాట. ఇవన్నీ ఏంటి? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఫస్ట్ 3 లెటర్స్, ఫస్ట్ 3 స్మాల్ లెటర్స్ అన్నమాట. సో ఎప్పుడు కూడా మనకి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని స్మాల్ లెటర్తో డినోట్ చేస్తాం. ఇది సెట్స్ని క్యాపిటల్ బితో డినోట్ చేస్తాం. ఇప్పుడే చెప్పుకున్నాం ఈ వెల్ డిఫైన్ ఆబ్జెక్టివ్స్ని ఏమంటాం అంటే మనం ఎలిమెంట్స్ అని అంటాం. ఏమంటాం? ఎలిమెంట్స్. తెలుగులో అయితే ఏమంటారంటే మూలకాలు. తెలుగులో మూలకాలు అని అంటారు. ఓకే, ఇప్పుడు సెట్స్ గురించి మనం తెలుసుకునే ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక బి అనే సెట్ తీసుకుంటున్నాను.
సో ఈ బి అనే సెట్లో ఏమొచ్చినాయి అంటే 1 3 4 5 4 3 అని రాశాను. ఇప్పుడు ఈ సెట్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ సెట్ ద నెంబర్స్ 3 అండ్ 4 రిపీట్స్ అగైన్. ఇక్కడ 3 అండ్ 4 అనే నెంబర్స్ మనకి రిపీట్ అవుతున్నాయి అన్నమాట. సో ఇలా రిపీట్ అయితే ఆ నెంబర్స్ని రిపీట్ నెంబర్స్ని మళ్ళీ మనం సెట్లో వేయమాట. సో బి అనే సెట్ని మనం ఎలా రాసుకుంటామంటే సో బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 3 4 5 అని రాస్తామన్నమాట. సో ఇలాగా సెట్లో ఉన్న నెంబర్స్ని మనం ఎప్పుడు కూడా రిపీట్ చేయకూడదు. రిపీట్ చేయకుండా ఓన్లీ వన్ టైం మాత్రమే దాంట్లో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు రాశాను, ఇక్కడ బి ఈజ్ రాశాను. సో ఈ రెండిట్లో కరెక్ట్ ఏంటి? సో కింద రాసింది కరెక్ట్ అన్నమాట. బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 3 4 5 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అయిన విధానం అన్నమాట. ఇప్పుడు ఒక అబ్బాయి ఏం చేశాడంటే ఇలా రాశాడు, బి ఈజ్ ఈక్వల్ టు 4 3 1 5 అని రాశాడు. సో ఇప్పుడు ఈ అబ్బాయి రాసింది కూడా కరెక్టే, ఈ అబ్బాయి రాసింది కూడా కరెక్టే, ఈ బి కూడా కరెక్టే. ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే సమితుల్లో ఈ ఎలిమెంట్స్కి ఆర్డర్కి ఇంపార్టెంట్ లేదు, ఆర్డర్ ఎలా అన్నా రాయొచ్చు. సో సమితుల్లో మూలకాల క్రమానికి పెద్ద విలువ ఏమీ లేదన్నమాట, ఎలా అన్నా రాయొచ్చు. అలాగే ఇక్కడ చూడండి 1 3 4 5 అని రాశాను నేను. సో ఈ 1 3 4 5 అన్నా 4 3 1 5 అన్నా ఇక్కడ 4 మూలకాలు ఉన్నాయి, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమైతే ఉన్న ఎలిమెంట్స్ సేమ్ అవే ఎలిమెంట్స్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనకి సెట్లో నెంబర్స్ అన్నీ కూడా రిపీట్ చేయకుండా వెయ్యాలి, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సెకండ్, ఆ నెంబర్స్ని ఆర్డర్ ఎలా ఉన్నా కూడా పర్లేదు, కానీ మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక ఆర్డర్లో రాసుకుంటూ ఉంటాం అన్నమాట. ఆర్డర్ ఎలా ఉన్నప్పటికీ కూడా మనకి ఇబ్బంది ఏమీ లేదు. సో ఈ సమితిలో ఉన్న ఈ సెట్లో ఉన్న వీటిని ఏమంటాము? ఎలిమెంట్స్ అంటాం. మధ్యలో ఇక్కడ కామా పెడతాం అన్నమాట, మధ్యలో కామాతో వీటిని సెపరేట్ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా కామా పెడతాం, సెపరేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీంట్లో 1 2 3 4 5 ఏమంటాం మనం? మూలకాలు అని అంటాం. సో సమితిని ఏ లెటర్స్తో డినోట్ చేస్తారు? క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అన్నమాట. సమితి లోపల ఉండే ఈ మూలకాలు ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్ తీసుకుంటాం ఇంగ్లీష్లో తీసుకుంటే, అలాగే నెంబర్స్ తీసుకుంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు సమితులకు సంబంధించిన మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఏమిటంటే అవి బిలాంగ్స్ టు అనే సింబల్ గురించి నేర్చుకుందాం. బిలాంగ్స్ టు. ఇప్పుడు ఇక్కడ చూడండి, బాగా గమనించండి. ఇక్కడ ఏ అనే సెట్ కనిపిస్తుంది కదా మీకు. ఏ అనే సెట్లో ఏ మూలకం ఉంది మనకి? 1 అనే మూలకం ఉంది, 2 అనే మూలకం ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. ఇప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే 1 బిలాంగ్స్ టు ఏ అని రాయొచ్చు. అంటే దీని అర్థం ఏంటి? 1 అనే మూలకం ఏ అనే సమితిలో ఉంది. అదేవిధంగా 3 బిలాంగ్స్ టు, చూడండి ఇలాగ మనం ఇలా రాసి ఇలా రాయాలి. దీన్ని మనం బిలాంగ్స్ టు అని చదువుతాం. 3 బిలాంగ్స్ టు ఏ అని చదువుతాం అన్నమాట దీన్ని మనం. ఇప్పుడు దీంట్లో 6 అనే మూలకం ఉందా? 6 అనే ఎలిమెంట్ ఉందా? దీంట్లో లేదు. సో దాన్ని ఎలా రాస్తామంటే 6 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అని రాస్తాం. 6 అనే ఎలిమెంట్ ఏలో లేదు కాబట్టి 6 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అని రాస్తాం. సో ఇది బిలాంగ్స్ టు సింబల్ అన్నమాట. ఇది అందరూ కూడా తెలుసుకోవాలి. బిలాంగ్స్ టు అంటే ఒక ఎలిమెంట్ అనేది ఆ సెట్లో ఉంటే బిలాంగ్స్ టు అని రాయాలి. ఒక ఎలిమెంట్ అనేది ఆ సెట్లో లేకపోతే మనం ఏం చేస్తామంటే డస్ నాట్ బిలాంగ్స్ టు రాయాలి. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ ఏ అనే సమితి మీకు కనిపిస్తుంది కదా. ఈ ఏ అనే సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? ఏ అనే సమితిలో మనకి 1 2 3 4 5 మూలకాలు ఉన్నాయి, 5 ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఒక సెట్లో ఉండే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఏమంటామంటే కార్డినాలిటీ ఆఫ్ ద సెట్ అంటాం. కార్డినాలిటీ. ఓకే, కార్డినాలిటీ అని అంటాం అన్నమాట. కార్డినాలిటీ అంటే దేంతో డినోట్ చేస్తామంటే మనం ఎన్ ఆఫ్ ఏతో డినోట్ చేస్తాం. దీన్ని ఎన్ ఆఫ్ అని చదవాలి. సో ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చెప్పండి? ఇక్కడ మనకి 5 అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి బి అనే సెట్ కనిపిస్తుంది మనకి. సో ఎన్ ఆఫ్ బి ఎంత అవుతుంది చెప్పండి? ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు, దీంట్లో ఎన్ని మూలకాలు ఉన్నాయి మనకి? 3 మూలకాలు ఉన్నాయి కాబట్టి ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో దీన్నే కార్డినాలిటీ ఆఫ్ సెట్ ఏ అని అంటారు.
కార్డినల్ సంఖ్య, తెలుగులో అయితే ఏమంటారంటే కార్డినల్ సంఖ్య, తెలుగులో వేరే పేరేం లేదు. సో తెలుగులో కూడా కార్డినల్ సంఖ్య అని అంటామన్నమాట. ఓకే, అంటే ఒక సమితిలో ఉండే మూలకాల సంఖ్యను మనం ఏమంటామంటే కార్డినల్ సంఖ్య అని అంటాం. ఓకే, సో దీన్ని ఎన్ ఆఫ్తో డినోట్ చేస్తామన్నమాట. సో ఏ అనే సెట్లో 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దీన్ని మనం దేంతో డినోట్ చేస్తాం? ఎన్ ఆఫ్ ఏతో డినోట్ చేస్తాం. బి అనే సెట్ని ఎన్ ఆఫ్ బితో డినోట్ చేస్తాం. సో ఎన్ ఆఫ్ ఏ ఎంత అంటే ఇక్కడ 5, ఎన్ ఆఫ్ బి అంటే ఇక్కడ మనకు 3 వచ్చింది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ ఆఫ్ బి ఎంత అవుతుంది? జాబితా రూపం. దీన్నే తెలుగులో కూడా ఏమంటారంటే రోస్టర్ రూపం. సో ఇంగ్లీష్లో దీని ఏమంటే రోస్టర్ ఫామ్. ఓకే, సెకండ్ వన్ వచ్చి సమితి నిర్మాణ రూపం. చాలా ఇంపార్టెంట్ ఇవి. సమితి నిర్మాణ రూపం. ఇంగ్లీష్లో దీని ఏమంటారంటే సెట్ బిల్డర్ ఫామ్. ఓకే, సో వీటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో జాబితా రూపం, రోస్టర్ రూపం సో అంటే ఏంటి? సమితి నిర్మాణ రూపం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, 20 వరకు గల ప్రధాన సంఖ్యలు సమితి. 20 వరకు గల ప్రధాన సంఖ్యల సమితి. సో 20 వరకు గల ప్రధాన సంఖ్యల సమితి అని నేను రాశాను. ఇక్కడ స్టేట్మెంట్ రాశాను. ఓకే, ఇది స్టేట్మెంట్ ఫామ్ అన్నమాట. సెట్ యొక్క స్టేట్మెంట్ ఫామ్ తీసుకున్నాను. 20 వరకు గల ప్రధాన సంఖ్యల సమితి. ఇంగ్లీష్లో అయితే నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, the prime numbers up to 20. The prime numbers up to 20. స్టేట్మెంట్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ స్టేట్మెంట్ ఫామ్లో ఉన్న ఈ సెట్ని మనం రాస్టర్ రూపము, అదేవిధంగా సమితి నిర్మాణ రూపం, సెట్ బిల్డర్ ఫామ్, సో రెండిట్లో ఎలా రిప్రజెంట్ చేద్దాం చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సెట్ని ఏతో డినోట్ చేస్తున్నాను నేను. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే జాబితా రూపం రాస్తున్నాను, రాస్టర్ రూపం. సో జాబితా రూపం, రాస్టర్ రూపం అంటే ఏంటంటే ఇక్కడ సమితిలో ఉండే మూలకాలు ఏవైతే వెల్ డిఫైన్ ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ అన్నిటి కూడా దీంట్లో రాస్తాం అన్నమాట. వీ హ్యావ్ టు లిస్టింగ్ దోస్ వెల్ డిఫైన్ ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ సెట్. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే సెట్ ఆఫ్ 20 వరకు గల ప్రధాన సంఖ్యలో అన్నాం. సో అప్ టు 20 ఉండే ప్రైమ్ నెంబర్స్ మనం రాయాలి. సో అప్ టు 20 ఉండే ప్రైమ్ నెంబర్స్ అంటే 2 3 5 7 11 13 17 అండ్ 19. సో ఇవన్నీ కూడా ఏంటంటే అప్ టు 20 వరకు ఉండే ప్రైమ్ నెంబర్స్ రాసామన్నమాట. సో ఇలా ఉన్న ఈ స్టేట్మెంట్ రూపంలో ఉన్న ఈ సెట్ని ఈ విధంగా రాయటాన్ని ఏమంటారంటే జాబితా రూపం, ఇంగ్లీష్లో రాస్టర్ ఫామ్ అంటాం. అంటే ఇందులో ఏవైతే వెల్ డిఫైన్ ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్క ఎలిమెంట్ని ఇలా రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. వీ హ్యావ్ టు లిస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ దిస్ ఫామ్. సో వీ హ్యావ్ టు రైట్ ద వెల్ డిఫైన్ ఎలిమెంట్స్. We have to give a list of well defined elements. So this form is known as a roster form. Okay, so దీన్ని మనం ఏమంటామంటే roster form అని అంటాం అన్నమాట.
ఇప్పుడు సేమ్ దీన్నే మనం సెట్ బిల్డర్ ఫామ్ సమితి నిర్మాణ రూపంలో రాస్తాం అనుకోండి. సో సమితి నిర్మాణ రూపం అంటే ఏంటంటే మనం ఏం చేయాలంటే ఈ సమితిలో ఉండే సామాన్య ధర్మం, వాట్ ఈస్ ద కామన్ ప్రాపర్టీ అమాంగ్ దీస్ టూ, అమాంగ్ ద గివెన్ ఎలిమెంట్స్. సో వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఫస్ట్. సో ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. సో సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలంటే ఏం చేస్తామంటే సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ అంటే ఇలా రెండు చుక్కలు పెట్టాలి అలాగా. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, ఎక్స్ ఈజ్ ఏ prime number, x is a prime number, x is a prime number up to 20 అని రాసి ఈ బ్రాసెల్స్ని క్లోజ్ చేస్తాం అన్నమాట. సో దీన్ని ఏమంటాం అంటే మనం సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. సో దీన్ని తెలుగులో రాసినట్లయితే ఎక్స్ సచ్ దట్, ఈ సచ్ దట్ని ఇలా స్ట్రైట్ లైన్ పెట్టి కూడా రాస్తారు, ఇలా కూడా రాయొచ్చు. ఎక్స్ సచ్ దట్ ఇలా కూడా రాయొచ్చు. ఓకే, సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 20 వరకు గల ప్రధాన సంఖ్యలు 20 వరకు గల ప్రధాన సంఖ్య, 20 వరకు గల ప్రధాన సంఖ్య. అని రాసి మనం ఏం చేస్తామంటే బ్రాకెట్ని ఈ విధంగా క్లోజ్ చేస్తాం. ఇది సమితి నిర్మాణ రూపం అంటాం. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 10 వరకు గల సహజ సంఖ్యలను రాస్తున్నాను. 10 వరకు గల సహజ సంఖ్యలు, 10 వరకు గల సహజ సంఖ్యలు. దీన్ని ఏమనుకుంటానంటే ఏ అనేది 10 వరకు గల సహజ సంఖ్యల సమితి అని తీసుకున్నాను. సో ఇంగ్లీష్లో ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ natural numbers up to 10. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దామంటే సెట్ బిల్డర్ ఫామ్ అదేవిధంగా రాస్టర్ ఫామ్ రెండు రాద్దాం. సో ఫస్ట్ సమితి నిర్మాణం, ఫస్ట్ ఏమో మనకి జాబితా రూపం, ఇంగ్లీష్లో ఏమంటాం అంటే రాస్టర్ ఫామ్ అంటాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్, సో ఏంటి ఇక్కడ మనకి సహజ సంఖ్యలు న్యాచురల్ నెంబర్స్. సో 10 వరకు న్యాచురల్ నెంబర్స్ అన్ని కూడా లిస్ట్ మొత్తం రాసేయాలి. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఈ విధంగా రాసాం. సో ఈ విధంగా రాస్తే దీన్ని ఏమంటాం అంటే జాబితా రూపం అంటాం, రాస్టర్ ఫామ్ అంటాం. దిస్ ఈజ్ నోన్ యాజ్ రాస్టర్ ఫామ్. ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్ సమితి నిర్మాణ రూపం చాలా ఇంపార్టెంట్, ఇవి చాలా ఇంపార్టెంట్, అందరూ కూడా బాగా నేర్చుకోవాలి. సెట్ బిల్డర్ ఫామ్ తెలుగులో ఏమంటాం సమితి నిర్మాణ రూపం అంటాం. అంటే ఏం రాయాలి, దీంట్లో ఉన్న ఎలిమెంట్స్లో ఉన్న కామన్ ప్రాపర్టీ ఏంటో మనం అబ్జర్వ్ చేయాలి. ఈ ఎలిమెంట్స్ అన్ని ఏంటి చెప్పండి, న్యాచురల్ నెంబర్స్. ఇంకేంటి కామన్ ప్రాపర్టీ, ఇవన్నీ కూడా 10 వరకు గల న్యాచురల్ నెంబర్స్ అన్నమాట. సో ఆ విషయం మనకు తెలిసిపోయింది కాబట్టి సో ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్, ఆల్ అని చదవాలి, ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. సో న్యాచురల్ నెంబర్ సెట్ని క్యాపిటల్ ఎన్తో డినోట్ చేస్తాం. ఎక్స్ బిలాంగ్ టు క్యాపిటల్ ఎన్ అండ్ ఎస్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఓకే, సో ఈ విధంగా రాస్తాం అన్నమాట. తెలుగులో ఇక్కడ మరియు అని పెడితే సరిపోతుంది. ఎక్స్
ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ ఎక్స్ నుంచి అవుతుంది అంటే ఇందులో అన్ని ఎక్స్ కూడా ఎలా ఉంటాయంట బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 తీసుకోవాలంటే ఎక్స్ అనేది 10 అవ్వచ్చు 10 కంటే తక్కువ అవ్వచ్చు అవన్నీ కూడా సహజ సంఖ్యలు తీసుకోవాలి ఆటోమేటిక్గా ఏమొస్తాయి 1 వస్తుంది 2 వస్తుంది 3 వస్తుంది ఎక్సెట్రా 10 వరకు కూడా వస్తుంది అనమాట ఈ విధంగా రాస్తాం సో దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్ టు దీన్ని సచ్ దట్ అని చదవాలి సచ్ దట్ అని చదవాలి ఇలా లైన్ కూడా డ్రా చేస్తాం స్ట్రైట్ వెర్టికల్ లైన్ డ్రా చేస్తాం ఇలా డ్రా చేసిన దాన్ని కూడా సచ్ దట్ అని చదవచ్చు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ అండ్ ఎక్స్ లెస్ దాన్ 11 అని కూడా రాయొచ్చు ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెడితే ఈ నెంబర్ వరకు పెట్టాలి ఇక్కడ లెస్ దాన్ పెట్టాను ఓన్లీ అంటే 11 కంటే తక్కువ నెంబర్స్ ఏమవుతాయి మనకి 10 వరకు వస్తాయి అన్నమాట సో ఈ రెండు ఇలా రాసిన రైటే ఇలా రాసినా కూడా మీకు రైట్ అవుతుంది అన్నమాట సో ఇవి సెట్ బిల్డర్ ఫామ్ అండ్ రాస్టర్ ఫామ్ అంటే సమితి నిర్మాణ రూపము జాబితా రూపం సో జాబితా రూపం అంటే ఎలిమెంట్స్ అన్ని కూడా రాసేయాలన్నమాట మన అలా కంటికి కనిపిస్తూ ఉంటాయి ఎలిమెంట్స్ అన్ని సో సమితి నిర్మాణ రూపం సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఎలిమెంట్స్ మన కంటికి కనిపించవు మరి ఏం కనిపిస్తాయి దాంట్లో ఉన్న ఒక ప్రాపర్టీ కనిపిస్తూ ఉంటుంది ఆ ప్రాపర్టీని బట్టి మనం ఆటోమేటిక్గా అది జాబితా రూపం మనం రాయగలగాలి సో మనకి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఎగ్జామినేషన్లో ఇలాగా జాబితా రూపం ఇస్తాడు రాస్టర్ ఫామ్ ఇస్తాడు సెట్ బిల్డర్ ఫామ్లో రాయమంటాడు సెట్ బిల్డర్ ఫామ్ ఇస్తాడు రాస్టర్ ఫామ్లో రాయమంటుంటాడు అనమాట అంటే జాబితా రూపం ఇస్తే సమితి నిర్మాణ రూపం రాయాలి సమితి నిర్మాణ రూపం ఇస్తే జాబితా రూపంలో కన్వర్ట్ చేయాలి సో ఇవన్నీ కన్వర్ట్ చేయాలంటే మనకి ఏమి తెలియాలంటే అసలు సెట్స్ గురించి తెలియాలి న్యాచురల్ నెంబర్ సెట్ని దీంతో డినోట్ చేస్తాం అదేవిధంగా సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ పూర్ణాంకాల సమితిని దీంతో డినోట్ చేస్తాం సెట్ ఆఫ్ ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యల సమితిని దీంతో డినోట్ చేస్తాం అకర్ణీయ సంఖ్య సమితిని దీంతో డినోట్ చేస్తాం ఈ లెటర్స్ మనకి రావాలి మీ అందరికీ తెలుసు కదా సహజ సంఖ్య సమితి న్యాచురల్ నెంబర్స్ని క్యాపిటల్ ఎన్ తో డినోట్ చేస్తాం హోల్ నెంబర్స్ని డబ్ల్యూతో డినోట్ చేస్తాం ఇంటీజర్స్ని జెడ్తో డినోట్ చేస్తాం రేషనల్ నెంబర్స్ అకర్ణీయ సంఖ్యల్ని క్యూతో డినోట్ చేస్తాం ఇంటీజర్స్ అంటే పూర్ణ సంఖ్యల్ని జెడ్తో డినోట్ చేస్తాం సో వీటి గురించి కూడా తెలిసి ఉండాలి ఓకే ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం బి అనేది బి అనేది 20 వరకు గల 3 యొక్క గుణిజం సో ఇప్పుడు నేను ఈ విధంగా ఒక స్టేట్మెంట్ ఫామ్లో ఒక సెట్ని తీసుకున్నాను సో ఇంగ్లీష్లో రాద్దాం బి ఈజ్ ఏ సెట్ of multiples of 3 up to 20 సో 20 వరకు ఉండే 3 యొక్క మల్టిపుల్స్ అన్నమాట సో దీని ఫస్ట్ మనం ఎలా రాయాలి జాబితా రూపం రాస్టర్ ఫామ్లో రాయాలి సో బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ సో 3 యొక్క మల్టిపుల్స్ ఏంటి 3 ఆ టేబుల్లో ఏమొస్తాయి అన్నమాట 3 6 9 12 15 నెక్స్ట్ 18 ఇక్కడతో ఆఫ్ చేసేయాలి ఇవన్నీ కూడా అప్ టు 20 వరకు ఉన్న మల్టిపుల్స్ ఆఫ్ 3 అవుతాయి 3 6 9 12 15 8 ఓకే సో దీన్ని మనం ఏమంటాం ఇప్పుడు జాబితా రూపము ఇంగ్లీష్లో అయితే రాస్టర్ ఫామ్ అని అంటాం సో దీన్ని ఇప్పుడు మనం సెట్ బిల్డర్ ఫామ్ సమితి నిర్మాణ రూపంలో రాద్దాం సో సమితి నిర్మాణ రూపంలో రాస్తే ఏమవుతుంది ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 3n and n belongs to capital N
n less than or equal to 6. సో దీని ఈ విధంగా రాయొచ్చు. సో B is equal to set of all x such that x is equal to 3n and n belongs to capital N, n less than or equal to 6. అంటే దీని అర్థం ఏంటి? ఫస్ట్ n వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో n వాల్యూ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే 3 1s are 3, n వాల్యూ 2 అవుతుంది, 3 2s are 6, n వాల్యూ 4 అవుతుంది, 4 3s are 12, n వాల్యూ 5 అవుతుంది, 5 3s are 15, n వాల్యూ 6 అవుతుంది. సో 3 6s are 18. సో ఇందులోని ఎలిమెంట్స్ అన్ని ఆటోమేటిక్గా ఈ విధంగా వస్తాయి అన్నమాట. సో దీన్ని కొంతమంది డైరెక్ట్గా ఎలా రాస్తారు? ఇది కూడా రైటే. సో ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడే మనం 3x సచ్ దట్, సో ఆల్ 3x, సో ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా 3x ఫామ్లో ఉన్నాయన్నమాట. ఆల్ 3x సచ్ దట్ x బిలాంగ్స్ టు క్యాపిటల్ N అండ్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6. ఓకే, సో ఇలా రాసినా కూడా రైటే. సో కిందది కొంచెం సులువుగా ఉంది కాబట్టి ఇలా రాసినా సరే మీకు మార్క్స్ పడతాయి. చాలా మంది దీన్ని కూడా ఎలా రాస్తారు? ఇక్కడ చూడండి, x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 అని పెట్టాను కదా నేను ఇక్కడ. సో x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 పెడతారు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాకుండా లెస్ దెన్ 7. అంటే ఇక్కడ ఈ x ఇక్కడ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 అని పెట్టాను కదా, దీని ప్లేస్లో ఇది కూడా పెట్టుకోవచ్చు, n లెస్ దెన్ 7 అని పెట్టినా కూడా రైటే. అలాగే ఇక్కడ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 అని పెట్టాను, సో x లెస్ దెన్ 7 అని పెట్టినా రైటే. అంటే ఇక్కడ ఏంటి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే 6 కూడా తీసుకుంటుంది, లెస్ దెన్ అంటే 6 తీసుకుంటుంది, 7 తీసుకోదు ఇక్కడ అనమాట. x లెస్ దెన్ 7 అంటే 7 వరకు అంటే 6 నెంబర్లు చెప్తాం. ఇక్కడ చూడండి 6 తీసుకోవాలి, 6 వరకు 6 కంటే చిన్నవి కూడా తీసుకోవాలి. సో ఈ విధంగా కూడా మనం డినోట్ చేయొచ్చు. అంటే ఒకదాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి రెండిట్లో మీ ఇష్టం ఏదన్నా ఫాలో అయినా ఎలా చేసినా సరే మార్క్స్ పడతాయి, ఇందులో ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, ఈ విధంగా మనం ఇచ్చిన సెట్స్ని సెట్ బిల్డర్ ఫామ్లోని రాస్టర్ ఫామ్లోని ఈ విధంగా రాస్తాం అన్నమాట. ఓకే, సో రేపటి నుంచి మనం ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అవుదాం. సో ఈ రోజుతో ఈ క్లాస్ ఇక్కడితో ఆపుదాం. ఓకే, థ్యాంక్ యూ.